యా ఇక్కడ ఒక అమ్మాయి హంగామాల ఛాన్స్ కోసం తిరుగుతుందంట. నా దగ్గర రమ్మని పోయావా? ఫీమేల్ యాంకర్ కోసం ఇచ్చావండి. ఏ నువ్వు మానేస్తున్నావా? జస్ట్ జోకింగ్ క్యాజువల్లీ. ఆ అమ్మాయి అటు తిరుగు ఇటు తిరిగి స్మైలింగ్ షరీఫ్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిందంట. ఇంకేముంది, ఆ అమ్మాయికి అంతా హంగామానేగా కదా. మరి ఆ హంగామా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with Sarda Sahasra. Chiki chiki chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. అక్క ఆపవే, నీకు దన్నం చెట్టు పగిలిపోయేలా ఉంది. ఏంటో అలా అంటున్నా? మొన్న అనుష పండుగ బానే ఉంది కదరా? అనుష అంటే అప్పుడే పుట్టిన బుజ్జి కుక్క పిల్లలా ఉంటది. నేనెలా ఉంటాను? బాగా బలిసిన ఏనుగు పిల్లలా ఉంటావు. తమ్ముడు నా మంచి తమ్ముడుగా నేను హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పరా? నువ్వేం చెప్పినా నేను చేస్తాను రా. హీరోయిన్ ఇవ్వాలంటే యాక్టింగ్ చేయాలి. అయ్యే తమ్ముడు, హంగామా షోకి వెళ్ళి యాక్ట్ చేస్తాను రా. అప్పుడు స్మాల్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళిపోవచ్చు. చూసే అక్క, ఓ మాట చెప్పవే. నువ్వు ప్రాక్టీస్ చేసిన స్కిట్ గుర్తు పెట్టుకోవడానికి 2 రోజులు పట్టుద్ది, ఇంకా సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టుద్దే? అరే తమ్ముడు హంగామా షో వస్తుంది కదా, అందులో టీమ్ లీడర్ షరీఫ్ గారు వస్తున్నారా? ఎక్కడే? అరుగురుగా అటు నుంచి వస్తున్నారా. ఎలా అయినా సరే ఆయన్ని బాగా కాకా పట్టాం అనుకో, హంగామాలో మనకు ఛాన్స్ ఇస్తారా. నమస్తే సార్. హలో బ్రదర్స్. సార్ బ్రదర్స్ కాదు, మా సిస్టర్. లేడీ గెటప్ అనుకున్నా. హాయ్ సార్. హాయ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. నాకు స్మెల్లింగ్ షరీఫ్ అంటే పిచ్చి సార్. అది స్మెల్లింగ్ షరీఫ్ కాదు, స్మైలింగ్ షరీఫ్. ఇప్పుడు మీ పేరు అలా మార్చారా సార్? అలా మార్చరా, వాళ్ళు అలాగే పెట్టారు, నీకు ఇలా కనపడి వచ్చింది. ఓహోహో. సార్ నేను మీకు వీరాభిమాని సార్. మీ యాక్టింగ్ అంటే నాకు పిచ్చి సార్. థ్యాంక్ యూ. దాంతో పాటు కొంచెం కామెడీ కూడా చేయొచ్చు కదా సార్? సార్ మీరు మిమిక్రీ చేస్తారు, నాకు మతి పోతుంది సార్. థ్యాంక్ యూ. నాకు అస్సలు నవ్వే రాదు సార్. సార్ మీ యాక్టింగ్ ఉంటుంది సార్. మీ యాక్టింగ్ చేస్తే పిచ్చిదాన్ని అయిపోతున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ మీరు టైమింగ్ లో పంచలేస్తారు కదా, పొట్ట 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 పేలిపోతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవేం లేకపోయినా బాగా మేనేజ్ చేస్తారు చూసారు, అది సూపర్ సార్. సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అసలు నేను పుట్టిన దగ్గర నుంచి మీ యాక్టింగ్ మీ హంగామా షో చూస్తే ఇంత దాన్ని అయ్యాను సార్. హలో, ఆపుతావు నీ ఓవర్ యాక్షన్. మా హంగామా షో స్టార్ట్ అయింది 8 నెలల క్రితం. నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఎక్కడ చూసావు? అయినా నువ్వు చిన్నప్పుడు చూసింది నన్ను ఉండదు, మా షోలో యాంకర్ కౌశిక్ ఉన్నాడే అతనై ఉంటాడు. నీ చిన్నప్పటి నుంచి అతను ఇండస్ట్రీలో ఉన్నాడు. వీడు నా తమ్ముడు సార్. తమ్ముడా? అసలు కొడుకు లేదేంటి? అంటే వీడు మా నాన్నగారు చనిపోయాక పుట్టాడు సార్. అనుకున్నా, అప్పుడే అనుకున్నా. ఎలా అనుకున్నారు సార్? ఎలా అంటే మీ అక్కేమో హంగామా సెట్ అంత ఉంది. ఓకే. మరి నువ్వు ఆ సెట్ మీద తిరిగే చిట్టెలకలా ఉన్నావు. ఓహో, మీరు మాత్రం టీమ్ లీడర్ లో ఉన్నారా, టీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు? ఎక్కువ జనాకు అసలు ఎందుకు వచ్చారు అక్కడికి మీరు? చెప్పాను కదా సార్, మీ హంగామా షో అంటే నాకు పిచ్చి సార్. మీ హంగామా షోలో నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేనేంటో నిరూపించుకుంటాను సార్. అయితే నీకు యాక్టింగ్ వచ్చా? సార్ యాక్టింగ్ అంటే ఏంటి సార్? చెప్తాను విను. మేము యాంకర్ల మీద పనిచేసినప్పుడు వాళ్ళకి ఒళ్ళు మండినా పైకి పక్కన అవుతారు చూడు, అది అసలైన యాక్టింగ్ అంటే. మేము స్కిట్ చేసేటప్పుడు నవ్వు రాకపోయినా ఆడియన్స్ ఆహా ఓహో అని చప్పట్లు కొడతారే, అది అసలు సిసలైన యాక్టింగ్. ఇక టోటల్ గా స్కిట్ అయిపోయాక టీమ్ లీడర్ వెళ్ళి వంగి వినయంగా నటిస్తారు ఆడియన్స్ దగ్గర, అది సూపర్ డూపర్ యాక్టింగ్. పక్కోడు స్కిట్ కొట్టినప్పుడు లోపల మంటగా ఉన్న వాడిని ఎత్తుకొని తిప్పుతుంటారు చూడు, అది సూపర్ డూపర్ యాక్టింగ్ అనమాట. అసలు నువ్వు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఏమేం చేస్తుంటావు? నేను రోకల్ బండ, ఎద్దుల బండ అనే షోలు రోజు చూస్తాను సార్. ఆ ప్రోగ్రామ్ చూసి ఏం నేర్చుకున్నావు సార్ చెప్పు. బుద్ధున్నా నీకు? మనిషివా పశువా? ఆడవాళ్ళు మెచ్చ ఎత్తుతావా? సంస్కారం లేదా నీకు? కూర్చో.
షో వచ్చింది కాకుండా ఇదిగో అమ్మాయి, మా షోలో నాతో చెయ్యాలంటే యాక్టింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు కానీ మిమిక్రీ మాత్రం కంపల్సరీగా రావాలి. కామెడీ చేయాలంటే ఎక్కడైనా యాక్టింగ్ రావాలని చెప్తారు కానీ మీరేంటి సార్ మిమిక్రీ రావాలని చెప్తున్నారు? నా పిచ్చి మహా, నీకు ఇంకా అర్థం కాలేదా? యాక్టింగ్ రాకే కదా ఆయన మిమిక్రీ చేస్తూ మేనేజ్ చేస్తుంది. ఒరేయ్, ఎక్కువ చేస్తున్నావు. అసలు మిమిక్రీ ఏంటో తెలుసా నీకు? తెలీదు, నీకు తెలుసా? నాకు తెలుసా, చేసి చూపిస్తాను చూడు. అరుంధతి సినిమా చూసావా? చూశాను. అందులో వివరణ డైలాగ్ చెప్తాను చూడు. ఒసే అరుంధతి. అరుంధతి డైలాగ్ ఎవరినడిగా చెప్తాడు. ఆ అరుంధతి డైలాగ్ ని ఎవరైనా వాయిస్ లో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించు. ఎవరి వాయిస్ కావాలో అడుకోరా, చెప్పేస్తాం. జయప్రకాష్ రెడ్డి వాయిస్ లో చెయ్యి. ఆయన అరుంధతికి డైలాగ్ చెప్పాలి. Yes. ఇక ఇప్పుడు స్టార్ట్ నా మిమిక్రీ. ఏమి అరుంధతి గబ్బు పడిస్తాడావే, లోపలంతా గబ్బు గబ్బుగా ఉండదమ్మి. ఓ పక్క తిరిగి వండుకున్నాడేమో, తుంటంతా నచ్చింది. వచ్చి తలుపు తీసుకెళ్ళిపోవు, బయటకు వచ్చి గాలి తీసుకుంటావు. నువ్వు నన్నేం చేయలేవురా. ఏంటి చేసేది? ఏడే పండుకోనా గబ్బుదానా. పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ లో చేయండి. అరుంధతి రా బంగారు రాజా, ఏంటి నీకు పెళ్ళా అంటే నన్ను పెట్లో పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా రాజా? నాకు లోపల గాలి కూడా రాట్లా. ఎవరు పెడతారు? మీ డాడీ తెచ్చి పెడతావా? ఒకసారి తలుపుది, బయటకు వస్తా, ఏసీలో కూర్చుంటా, మళ్ళీ వచ్చి పడుకుంటా. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా, మిస్ యూ రాజా. సరే, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తాను. చెప్తాను సార్, చాలా బాగా చెప్తాను సార్. సరే, ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ డైలాగ్ చెప్పు. చెప్తాను సార్. ఒక్కొక్కరిని కాదు షారుఖ్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అది షారుఖ్ ఖాన్ కాదే, సైతాన్. షేర్ ఖాన్ అంటే మా అక్క షారుఖ్ ఖాన్ ఫ్యాన్ లేండి, అందుకే అలా వచ్చింది అనమాట. నువ్వెవరు ఫ్యాన్ రా? నేను సన్నీ లియోన్ ఫ్యాన్ సార్. అయ్యో అలా కాదమ్మా, నేను చెప్పింది చెప్పినట్టు చెప్పాలి. ఇప్పుడు డైలాగ్ చెప్తాను, అది అలాగే చెప్పు. చెప్తాను సార్. వీరశంకర్ రెడ్డి మొక్క కదా అని పీకేస్తే పేక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కనిపిస్తే పీకొస్తా కదా సార్ అని చెప్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా ఏంది దరిద్రమైన అలవాటు? సార్ అసలు మీరు కమెడియన్ అవ్వాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? అదొక విషాద గాథ. విషాద్ కాదా? ఒక వర్షం కురిసిన రాత్రి నేను నా గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ నా కారులో వెళ్తా. అది సడన్ గా వర్షంలో కారు ఆపేమంది. కారు దిగేసి ఉదయగడ బండికి వెళ్ళిపోయింది. ఎందుకే అలా వెళ్ళిపోతున్నావు అని అడిగాను. ఈ మధ్య నీకంటే వాడే కామెడీ బాగా చేస్తున్నాడు, నువ్వు కూడా కామెడీ చేస్తానని నీతో వస్తానంది. అప్పటి నుంచి కామెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? ఏంట్రా అది? కామెడీ 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 చేయడం. చెప్పుతో కొడతా. నేను కామెడీ చేస్తే ప్రత్యర్థులు వణుకుతారు తెలుసా? ఏ చలికాలంలో టెలికాస్ట్ చేస్తారా? సార్ నన్ను కూడా మీ టీమ్ లో జాయిన్ చేసుకున్నారనుకో, అప్పుడు ఇద్దరం కలిపి ప్రత్యర్థులను వణికిద్దాం సార్. నువ్వు మా టీమ్ లోకి వస్తే ప్రత్యర్థులు వనకరు, సరిజరం వచ్చి షో మానేసి ఇంటికి వెళ్తారు. ఇంకాసేపు నన్ను ఇరిటేట్ చేశారనుకో, మిమ్మల్ని సెట్ లో కాలు పెట్టకుండా చేస్తా, స్టూడియో వైపు కన్నెత్తి చూడకుండా చేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్సింగ్ లో ఇన్ని చేస్తానని చెప్తున్నాడే గానీ కామెడీ మాత్రం చేస్తానని చెప్పట్లా. నన్ను ఇరిటేట్ చేయమాకని చెప్తున్నా. సారీ సార్, వాడు అంతే సార్. నన్ను మీ టీమ్ లో చేసుకోండి సార్. చేసుకోండి, చేర్చుకోండి, ఏదో ఒకటి చేసుకుందాం. హలో, అవునా? అలాగా హంగామా షో నుంచి స్మైలింగ్ షరీఫ్ తీసేశారా? మా అక్క సహస్రాన్ని టీమ్ లీడర్ గా పెట్టారా? అక్క విన్నావా? అరే షరీఫ్ ఇటు రారా. అరయ్యా అరయ్యా ఇది అరై తిరా అన్నది చెప్తున్నా. హలో, అది ఇందాక వరకు రా. ఇప్పుడు నువ్వు కాదు నాన్న టీమ్ లీడర్, నేను టీమ్ లీడర్ ని. నిన్ను పీకి పక్కన పడేసాను. అవునా? అంత పని చేశారా? అప్పుడే అనుకున్నా. సరే, నన్ను మీ టీమ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకుంటారా మేడం? ఎంతైనా ఇందాక వరకు టీమ్ లీడర్ నువ్వే కాబట్టి ఇంకా నువ్వు సొల్లు మిమిక్రీలు ఆపేసి కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటారా. కామెడీకి యాక్టింగ్ అవసరం, సరేనా? ఈ షోలో యాక్టింగ్ నేర్పడంటే ఒక గురువు నాడు వీరబాబు అని, ఆ దగ్గరికి నేర్చుకుని వస్తా. మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే